ఢిల్లీలో కాక్రోచులు చేస్తున్నటువంటి ఉద్యమం చాలా రాజకీయ పార్టీలను కదిలిస్తూ ఉంది. ఈ క్రమంలో నిన్న, ఈరోజు తీవ్ర ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఢిల్లీలో నెలకొని ఉన్నాయి. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాక్రోచులకు మద్దతుగా తన వాయిస్ వినిపించడం మొదలెట్టింది. ఈరోజు వాళ్ళు ఒక ట్వీట్ చేశారు వైసీపీ. డెమోక్రసీ మస్ట్ నాట్ ఓన్లీ బి అప్హెల్డ్ బట్ మస్ట్ ఆల్సో బి సీన్ టు బి అప్హోల్డ్. అంటే వాళ్ళు ఏమంటారు అని అంటే, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడమే కాదు, అది నిలబడుతున్నట్లు కూడా కనిపించాలి. న్యూఢిల్లీలో విద్యార్థులు, యువత చేస్తున్న నిరసనలకు బాధ్యతాయుతంగా, సున్నితంగా వాటిని డీల్ చేయాలి. ప్రభుత్వాలు వారి నిజమైన ఆందోళనలను ఆలకించి అర్థవంతమైన పరిష్కారాల దిశగా కృషి చేయాలి. శాంతియుత నిరసన అనేది ఒక ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరూ కూడా సంయమనం పాటించి నిరసనలు శాంతియుతంగా ఉండేలా చూడాలి. నీట్ పేపర్ లీక్ ఘటన పరీక్ష విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రులలో ఉన్న విశ్వాసాన్ని కదిలించింది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రత, జవాబుదారీతనాన్ని మెరుగుపరిచే సమగ్ర సంస్కరణలను ప్రవేశపెట్టడం అత్యవసరమని చెప్పి వైసీపీ ఇంగ్లీష్లో చేసిన ట్వీట్లో తెలిపింది. ఏపీలో కూడా డిఎస్సి పరీక్షల్లో లీకులు, అవకతవకలు, అక్రమాలకు సంబంధించిన ఆధారాలు వెలుగులోకి వచ్చాయని, ఈ విషయాన్ని రాజకీయ వివాదంగా పరిగణించకుండా ఒక స్వతంత్ర సంస్థతో నిష్పాక్షపాత విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది అని చెప్పి వైసీపీ తన ట్వీట్లో సూచించింది. నీట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, విద్యార్థుల భవిష్యత్తు విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదు అని వైసీపీ తెలిపింది. నిజాన్ని వెలికి తీయడం, వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రతి ప్రజాస్వామ్య ప్రభుత్వ కర్తవ్యం అన్న సంగతి వైసీపీ గుర్తు చేసుకోవాలి అంటూ ట్వీట్ చేసింది. ఎస్, కాక్రోచులకు మద్దతు పలకడం బాధ్యత గల ప్రతి రాజకీయ పార్టీ, బాధ్యత గల ప్రతి పౌరుడు ఖచ్చితంగా చేయాల్సిన పని.